ఇక్కడ అందరికీ ఉన్నటువంటి డౌటు అసలు మీ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత మీకు పోలీసులు చెప్పే వరకు తెలియలేదు. మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటివరకు? ఎస్ఐ గారు ఫోన్ చేశారు మా కంప్లీట్ ఇవ్వడానికి. ఇది ఆడపిల్ల జీవితం. ఆ పాప ఎక్కడ ఈవెంట్కి వెళ్తే వస్తుంది కదా, అంతేగాని ఆడపిల్ల జీవితం ఇంకా రోజు పాడలేదు, పూర్తి అవ్వలేదు, 24 అవ్వలేదు కదా. పాప ఉదయం ఏదో టైంకి మధ్యలో వచ్చేస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఉదయం వేసరికి ఇలాగ అయ్యింది. రాత్రి అంతా ఎతికి కలిసిపోయాం. అదే వస్తుంది, ఈవెంట్లో ఉండిపోయిందేమో, ఉంచేసారేమో అని అనుకున్నాం. తెల్లవారేసరికి ఇలాగ శవంవార్త ఎస్ఐ గారు ఫోన్ చేశారు, రండి అని చెప్పేసి. ఏం చెప్పారు అసలు ఎస్ఐ గారు ఫోన్ చేసి మీకు? ఎస్ఐ గారు ఇలాగ బాగా ఉంది, మౌనిక నా అమ్మాయి ఇలాగ ఉంది, రండి ఇక్కడ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. ఆ రవీంద్ర ఎవరో తెలియదు మాకు, ఆడి ముఖం తెలియదు. ఇప్పుడు లవ్వులకి మా పాప ఉండవు. ఆ ఇంటికి వెళ్ళారా మీరు ఇప్పటి వరకు? ఆ రవీంద్ర ఇంటి దగ్గర కానీ వెళ్ళారు? ఇప్పుడు ఈవేళ పోలీసులు చెప్పిన తర్వాత తెలియదు సార్, నాకు ఎక్కడికైనా వెళ్తాను. పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇదే కొత్త, మా తాడిచెట్లపాలెం పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇదంటే వచ్చాం. ఎక్కడ అడిగాం, పోలీసులు చూపించమని అడిగారా మీ అమ్మాయికి సంబంధించి? అడిగాను. ఇప్పుడు చూపించమని సార్, ఇప్పుడు చూపించము అన్నారు. అయితే వాడిని చూపించండి, వాడు లోపల ఉన్నారని చెప్పాడు. అయితే వాడిని చూపించండి అంటే వాడు ఇప్పుడు వచ్చి వాడిని ఏదో ఫోటో చూపించాడు. వాడు ఎవడో మాకు ఇప్పుడు తెలియదు, వాడి ముఖం ఎప్పుడు చూడలేదు, మా వైపు ఎప్పుడు రాలేదు, మా వీధి వైపు. అదే ఎందుకంటే న్యావీ అంటే అర్థం ఏంటి, అందరూ రక్షించాలి.